ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాన్నకి గౌతమ్ మీదున్న దురభిప్రాయాన్ని ఎలా తొలగించాలి, ఏం చేస్తే నమ్ముతారో? నిజమేంటో నాకు చెప్పయ్యా. సార్ నిజంగా నాకు తెలియదు సార్, నిజం చెప్తున్నాను సార్. నేను అసలు అతన్ని పొడవలేదు సార్. సీతాపతి సార్, ఇలారా. సార్ ఏమంటున్నాడు? ఏమైనా నూరిపాడా? లేదు సార్, ఒకటే మాట. మళ్ళీ సోమవారం కోర్టులో హాజరుపరచాలి. నోరు విప్పలేదంటే ఇతను చెప్పేది నిజమేనంటావా? అంతే అనిపిస్తుంది సార్. ఎంతమంది క్రిమినల్స్ని డీల్ చేశాను నేను. రెండో రోజుకే నిజం కక్కేసేవారు. అయితే వీడు చెప్పేది నిజమే ఉంటుందిలే. అవును సార్. వీడి బాధంతా వీడి కూతురు గురించే కదా? అవును సార్. పొద్దునే నాకు కాల్ వచ్చిందయ్యా. వీడి కూతురికి యాక్సిడెంట్ అయ్యి పక్కూరు హాస్పిటల్లో ఉందంట. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది సార్? తెలీదు. వీడిని కలవరిస్తూ ఉందంట. ఒకసారి పంపిద్దామా? అలా ఎలా పంపిస్తాం సార్? కదా, కష్టమే. కానీ మీరు తలుచుకుంటే. వద్దులే, మళ్ళీ నన్నంటారు అందరూ. పాపం కదా సార్. అయితే నువ్వే చెప్పి తీసుకెళ్ళు. నేను చెప్తే వాడు నమ్మడు. రిస్క్ చేస్తున్నాను నీకోసం, సరేనా? ఓకే సార్. గౌతమ్ బాబు ఒకసారి ఇలా రండి. గౌతమ్ బాబు, మీ పాప పక్కూరి హాస్పిటల్లో ఉందంట. ఎస్ఐ గారి కాల్ వచ్చిందంట. పక్కూరు ఎస్ఐ కాల్ చేశారంట. ఒకసారి హాస్పిటల్కి పంపించమన్నారు. అయ్యో, ఆరాధ్య. అయ్యో, కంగారు పడుకు, నిన్నే కలవరిస్తుందంట. సార్ పాపని చూడాలి సార్ ఒకసారి. నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాను. నీకు పాపని చూపించి తీసుకొస్తాను. ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకున్నారా? నేను ఒప్పించాను. పదండి సార్. అయ్యో, పాప ఆరాధ్య. ఓపెన్ చేయండి సార్. సార్ పదండి. వీడికి నా మీద నమ్మకం ఉన్నట్లేదు. లోపలికి తీసుకెళ్ళిపో. అదేం లేదు సార్. జాగ్రత్తగా తీసుకెళ్ళు, ఎవరికి తెలియకూడదు. అలాగే సార్. సీతాపతి, నువ్వుండు. మన సత్యనారాయణ తీసుకెళ్తాడు. నీతో చిన్న పనుంది. సత్యనారాయణ. సార్. ఏంటి సార్? నువ్వితని పక్కూరు హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఎవ్వరికి తెలియకూడదు. లేదంటే మనల్ని ఏకి పారేస్తారు. ఓకే సార్. సీతాపతి, ఒక కేసు నెంబర్ చెప్తాను. సిఐ రూమ్లో ఫైల్ ఉంది, తీసుకునిరా. 184/21. ఓకే సార్. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఆ గౌతమ్ని హాస్పిటల్లో ఉన్న కూతుర్ని చూసే నెపంతో బయటకు పంపాను. వాడిని ఫినిష్ చేస్తాను. డబ్బు రెడీ చేసుకోండి. ప్రాబ్లం ఏం రాదుగా? బా,
ఇది ఎన్కౌంటర్ అయ్యా, ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సరే, ఏర్పాటు చేస్తాను. ఈ రోజుతో ఆ గౌతమ్ గాడి పని ఫినిష్. నా కొడుకుని హాస్పిటల్ పాలు చేశావు కదరా, నిన్నెందుకు వదిలిపెడతానరా గౌతమ్? కానిస్టేబుల్ సార్. పద. తేనె పూసిన కత్తిలా ఎంత స్మూత్గా మాట్లాడాడు. పాపం గౌతమ్. ఈ విషయం మిథున్ గారికి చెప్పాలి. గౌతమ్, నేను నీ జీవితంలోకి రాకపోయి ఉంటే నీ జీవితంలోకి ఇన్ని కష్టాలు వచ్చేవే కాదేమో. ఐఎమ్ సారీ గౌతమ్. అయ్యో, త్వరగా ఎత్తు తల్లి, అవతలో నిండు ప్రాణం బలవుతుంది. మమ్మీ, ఏమైంది మమ్మీ? ఏం ఆలోచిస్తున్నావు? అప్పటి నుంచి నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. అయ్యో, హలో హలో, ఎవరు? అమ్మ, నేను పోలీస్ స్టేషన్ నుంచి సీతాపతిని మాట్లాడుతున్నాను. ఏమైంది? అంత కంగారుగా ఉన్నారు? అమ్మా, అది మీకు మీకు ఆ గౌతమ్ కావాల్సిన వ్యక్తే? ఏమైంది సీతాపతి గారు? గౌతమ్ గారికి ఏమైంది? ఇంకా ఏం అవలేదమ్మా, అవబోతుంది. అయ్యో, చెప్పండి. మా ఇన్స్పెక్టర్ గారు గౌతమ్ బాబుని బయటికి తీసుకెళ్లారు. ఎందుకు? చంపేయడానికి. ఏంటి? అవునమ్మా, గౌతమ్ బాబుని చంపేయడానికి తీసుకెళ్లాడు. అలా ఎలా చంపేస్తాడు? గౌతమ్ ఏమైనా టెర్రరిస్టా, రేపిస్టా? మా ఇన్స్పెక్టర్ చాలా మొండోడమ్మా. చిన్న చిన్న విషయాలకు కూడా ఇగోలకి పంతాలకి పోతుంటాడు. ఇలాంటి ఎన్కౌంటర్స్ చేయడం అతడికి సరదా. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి. ముందు మీరు వెళ్ళి ఆ ఎన్కౌంటర్ ఆపండమ్మా. నాకు వేరే దారి లేక మీకు ఫోన్ చేశాను. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడేనమ్మా. ఎక్కడికి తీసుకెళ్లారు? థ్యాంక్ యూ సీతాపతి గారు. అమ్మా, ఏమైంది? వచ్చి చెప్తాను, నువ్వెక్కడికి వెళ్ళకు, సరేనా?